జస్ట్ ఫ్రెండ్ వదిలిపెట్టినా కదా, అందుకే మెసేజ్ చేసినాడు. ఇక్కడ ఎదురుగా పెడతాను కాబట్టి కెమెరా అది ఫోన్ నిలబడుకోవడం లేదు, ఇబ్బందిగా ఉంది. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? చలికాలము చలికి అబ్బా చలి చలి అంటాం, వెండల కాలము అబ్బా వెండ వెండ అంటాం. అన్ని కష్టాలు కోవిడ్లో. మనకైతే బయట గంటల్లో ఇంకా ఎండల కాలము, ఇంకా ఎండ విపరీతమైన ఎండ. ఇప్పుడు 5 నెల కాబట్టి మార్చి, ఏప్రిల్, మే, జూన్, మే నెల కాబట్టి భయంకరమైన జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెల కాబట్టి అయిపోయింది లాస్ట్. రేపు నెల నుంచి కుమ్ముకుంటే ఎండలు అవుతాయి. ఏం చేస్తాం ఫ్రెండ్స్, అన్నీ మనం భరాయించాల్సింది పడుతుంది. ఎండకైనా ఉండాల్సిందే, చలికైనా ఉండాల్సిందే. ఈ మధ్యలో 2-3 నెలలు పోతుంది, అది సూపర్గా ఉంటుంది. ఈ మబ్బులు కట్టే అద్దాలు కొంచెం బాగా అఫిషియల్గా కనబడుతున్నాయి. అందరం తీసి డ్యూటీ బాగా 2 ఆటలు ఉండే గవాటలు ఇచ్చి ఇప్పుడు ఇది ఫెంటాస్ నుంచి 30 నెంబర్. ఇది ఇప్పుడు కోవిడ్లో ఫైన్లు కూడా పెంచినారు తెలుసా. ఫోన్ మాట్లాడడం కానీ, సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా కానీ, మన ముందు పక్క అంబులెన్స్ పోతుంది దాని సైడ్ ఈ సైడ్ ఇవ్వకపోవడం కానీ, పోలీస్ బండి పోతుంది దాని సైడ్ ఇవ్వకపోవడం కానీ, ఇది ఫైర్ ఇంజిన్ పోతుంది దానికి సైడ్ ఇవ్వకపోవడం కానీ, అలా చేసిన వాళ్ళకు 200 దినాలు ఫైన్. 200 దినాలు అంటే మన ఇండియా డబ్బులు 50,000 రూపాయలు ఫైన్. ఈడు చూడు ఇంకా మెల్లగా పోతా అంటాడు. వాడు పోలాగా ఉండాలి ఎవరే కానీ. ఆడికి నేను లైట్ కొట్టానంట. మనం లేట్ అయిందనుకో కొంచెం తొందరగా పోదాం బండి, లేట్ కాకపోయింది అనుకో నార్మల్గానే మేము పోయేది మామూలుగా అయితే. ఈ బండి చూడండి ఎంత పెద్ద బండో, దాంట్లో ఎంతమంది మంది ఉంటే ఒక మంచి ఉంటారు, ఎక్కువ ఏముంటారు. శుక్రవారం కాబట్టి ఈవినింగ్ టైంలో కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. వేడికి ఫోన్ ఏమైతే మామూలుగా హీట్ అవుతుంది. ఇది ఇంకా 3 నెలలు భయంకరమైన ఎండ. 6, 7, 8, 9కి కొంచెం, మళ్ళీ ఇది 6 నెలల 7 నెలల దుమ్ము లేస్తుంది మట్టి. మళ్ళా 7 నెలలలో ఋతువా అని ఊరికి చెమట పడతా ఉంటుంది. వేడి గాలిలే, చల్ల గాలిలే, ఏంలే, ఎండ పెట్టదు, ఏం పెట్టదు, మన మనసు ఎట్లా కూర్చుంది అట్లా ఉంటుంది.
లైన్ పోయినామనుకో మన బండి ఎప్పుడు పోలేము అసలు. ఈ లైన్ పోతేనే బండి. ఎట్లా ఫ్రెండ్స్, మనం ఎట్లయినా డ్యూటీ చేయాల్సిందే, తప్పదు. ఏమంటారు, మనం కోవిడ్కి వచ్చింది కష్టపడేదానికి. ఎట్లా తిరిగి మనము తప్పదు, ఎండ ఉన్నా తప్పదు, చలి ఉన్నా తప్పదు, ఏమున్నా తప్పదు. మనమైతే ఇట్లా స్ట్రైట్ పోతే సిగ్నల్ ఉంది, ఇంకా లోపల నుంచి పోతే రౌండ్ అబౌట్ ఉంది. సిగ్నల్ అయితే ఒక 10 నిమిషాలు ఆగితే ఒకవేళ ఓపెన్ అవుతుందేమో, ఏమో చూద్దాం. తప్పదు, గట్ట తెలియపోవాల్సింది మనం అయితే. ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, 1919లో అయితే 2019లో ఇక్కడ ఫుల్ వర్షం వచ్చేసి ఇక్కడంతా ఇలాంటి బస్సులు ఉండే, ముందు పోతే బస్సులు అన్నీ మునిగిపోయి దీంట్లో మహా అంటే 4-5 మంది మధ్యలో కూడా చనిపోయినారు. ఇక్కడ బ్రిడ్జిలు ఎక్కువ కడతారు కాబట్టి అందువల్ల నీళ్ళు బయటకు పోవు. మెయిన్ పాయింట్. అక్కడైతే అప్పటి నుంచి జనరేటర్ పెద్ద పెద్ద ఐలైన్ జనరేటర్ పెట్టి ఎప్పుడైనా వర్షం వస్తుందంటే దానికి నీళ్ళు బయటకు లాగేదానికి పెడతారు. ఏడు చూడు ఎట్లా పోతా అని మధ్యాహ్నం అక్కడ పెట్టి. ఇలాంటి వాడు ఒక్కరితో పెద్ద ఇబ్బందే. ఇలా సిగ్నల్ ఉంది ఫ్రెండ్స్, అందువల్ల లేట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో పెడతా. చూస్తారు కదా, అది ఈ సిగ్నల్ దాటుకుంటే మనం బయట పోయినట్టు తొందరగా. సిగ్నల్ దాటుకోలేకపోతే ఇంకా లేట్ అవుతుంది. పని మాట అయిపోయింది, 7 ఇక్కడ అయిపోయింది. నిన్న లేటు, ఈరోజు లేట్ అయిపోయింది. సిగ్నల్ ఓపెన్ అయింది. ఒక 5 నిమిషాలు ఓపెన్ చేయరా, సిగ్నల్ వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో పెడతా.